హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మామయ్య అంటూ శ్రీకాంత్ పక్కనే ఉన్న రేఖను చూసి బిగుసుకుపోయింది జాను. అంటే ఇది మామయ్య ఇల్లా, అభి మా భావన అనుకుని అలానే ఉండిపోయింది జాను. జానకి నువ్వేంటి ఇక్కడ? రేఖ మాటలకి సమాధానం చెప్పాలనే ఉన్నా మొన్న అభి చూపించిన కోపం గుర్తురాగానే మౌనంగా చూస్తుండిపోయింది. శ్రీకాంత్ జానకిని చూసి, ఎవరి పిల్ల ఇంత పద్ధతిగా ఉంది, కొంచెం మా అమ్మలానే ఉంది అనుకుని, ఎవరమ్మా నువ్వు? నేను అభి సార్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను సార్, ఫోన్ చేశారని వచ్చాను. అవునా, వాళ్ళు లోపల ఉన్నాడు, కూర్చో, కాఫీ తాగుతావా? అప్పుడే బయట నుంచి వచ్చిన పారదు తన తండ్రి ప్రవర్తనకి ఆశ్చర్యపోయాడు. ఏంటి నాన్ననేనా అలా మాట్లాడుతుంటే? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే పడదు, అలాంటిది ఆయన ఎలా మాట్లాడుతున్నారు? రేఖది కూడా సేమ్ ఫీలింగ్. ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. శ్రీకాంతేనా ఇలా మాట్లాడుతుంటే? ఏంటమ్మా అలా చూస్తున్నావు? కూర్చో. తన మామయ్యని చిన్నప్పటి నుంచి చూసిన జానకి కొంచెమైనా తెల్లుండడంతో, మామయ్యకి డబ్బు పిచ్చి కదా, మధ్యతరగతి అంటేనే నచ్చదు, అలాంటిది నాతో ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుని భయంగానే చూసింది. పర్లేదు కూర్చోమా, రేఖ ఈ అమ్మాయి కాఫీ ఇవ్వు. అలానే అండి. జానకి ముందు నువ్వు కూర్చో. పర్లేదాంటీ అని మొహమాటంగా అభి రూమ్కేసి చూసింది. ఎందుకో మనసంతా అదోలా అయిపోయింది. ఇన్ని రోజులు అభి మాటలు, అతను నైట్ చేసిన చిలిపి పనులు గుర్తొచ్చేసరికి తెలియకుండానే జాను కంట్లో తడి. రేఖ కిచెన్ రూమ్కి వెళ్తూ పార్దు మాటలు విని ఆగిపోయింది. నాన్న మీరేనా ఇలా మాట్లాడింది? నేనేం మాట్లాడానురా? ఓ నాన్న మర్చిపోయారా? మీకు మిడిల్ క్లాస్ అంటేనే పడదు. మీకు ఏంటి? నాకు కూడా మరి అలాంటిది. ఆ అమ్మాయితో ఎంత ప్రేమగా మాట్లాడారు ఎందుకు నాన్న? తెలీదురా, ఆ అమ్మాయిని చూసేసరికి నాకు మా అమ్మ గుర్తొచ్చింది. చాలా పద్ధతిగా ఉంది, నీకు తెలుసా? మీ అమ్మ అలానే రెడీ అయ్యేది, చీర కట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని నిండుగా చేతులు గాజులేసుకొని జడలో పూలు పెట్టుకొని అంటూ మనసులో ఉన్న సంగీ రూపాన్ని గుర్తు చేసుకున్నాడు. తండ్రి ప్రవర్తనకి పార్దు షాక్ అయ్యాడు. నాన్న మీరు అమ్మని మిస్ అవుతున్నారా? శ్రీకాంత్ వెంటనే తేరుకొని, చాచా అలాంటిది ఏం లేదు, ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళాడు. ఈ మాటలు విన్న రేఖ భయపడిపోయి కిచెన్ రూమ్కి వచ్చింది. అంతా సర్వనాశనం అయిపోయింది. ఇన్ని రోజులు నేను పంచిన ప్రేమ ఒక్కసారిగా దూరమైంది. ఎప్పుడు లేనిది ఎందుకు ఆయనకి పదే పదే సంధి గుర్తుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా తన అమ్మ కూడా లేదు. శ్రీకాంత్లో మార్పు వస్తుంది. అలా జరగకూడదు, అలా జరిగితే నా బ్రతికి ఏమైపోవాలి అనుకొని శ్రీకాంత్ మనసు ఎలా మార్చాలా అన్న ఆలోచనలో పడింది. రూమ్ బయటే ఉన్న అభి తన తమ్ముడు శ్రీకాంత్ మాటలను మనసులో ఎంతగానో సంతోషించాడు. నాన్న, అమ్మని ఇప్పటికీ మర్చిపోలేదు. ఎప్పుడు లేనిది అమ్మని చూడాలని అన్నారు, ఇప్పుడు అమ్మని తలుచుకున్నారు. చూస్తుంటే నాన్నలో మార్పు వస్తుంది. దేవుడా, అంతా మంచి జరగాలి, మా అమ్మ నాన్న ఒకటి అవ్వాలి, మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనుకుంటూ జాను ఎదురుగా వచ్చి, జాను వెళ్దామా? అప్పటి వరకు ఆలోచనలో ఉన్న జాను అభి మాటకి తేరుకొని వెనక్కి తిరిగి అభిని చూసింది. చాలా కొత్తగా ఆమె కంటికి కనిపిస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్దామా? సార్ అంటూ అతను వెనక్కి బయటికి వచ్చింది. అభి కార్ స్టార్ట్ చేసి జాను ముఖం చూశాడు. సైలెంట్గా విండో బయటికి చూస్తుంది. ఏమైంది జాను అలా ఉన్నావు? జాను నిన్నే అంటూ చొరవగా ఆమె భుజంపై చేయి వేశాడు. కార్ ఆపండి. సార్, ఎందుకు గుడికి వెళ్తావా? కాదు, ముందు ఆ కార్ ఆపండి. అభి ముఖం చూడకుండానే సమాధానం ఇచ్చింది. అభి ఏం అర్థం కాక కార్ ఆపాడు. జాను కామ్గా కారు దిగింది. ఆమెతో పాటు అభి కూడా కారు దిగి జాను దగ్గరకు వచ్చాడు. జాను ఏమైంది? అభి ముఖం చూడకుండానే ఒక్కసారిగా భయంతో అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఊహించని చర్యకి అభి షాక్ అయ్యాలనే ఉండిపోయాడు. జాను ఏడుస్తూ మరింతగా అభిని టైట్గా హగ్ చేసుకుని అతని గుండెల మీద గట్టిగా ముద్దు పెట్టింది. ఓయ్,
ఏంటి ఇలా ఏదేదో చేస్తున్నావు? జాను కోపంగా, ఎందుకు నువ్వు మా అభిబావ అని చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? అభి షాక్ అవ్వలేదు. ముందుగానే జాను తన తల్లి ఫోటో చూస్తుందని ఊహించడంతో చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఎందుకు బావా చెప్పలేదు? నీ అంతటా నువ్వే తెలుసుకోవాలని చెప్పలేదు జాను. కోపంగా అభి గుండెల మీద కొట్టి, అంటే అన్నీ తెలిసే నాతో ఈ నాటకాలు ఆడావా? లేదురా అంటూ ఆమెను గుండెలు హత్తుకున్నాడు. ఎందుకు నువ్వు బావ అని చెప్పలేదు అంటూ పొంగుముద్దు పెట్టుకుని అడిగింది జాను. అభి బావ అని తెలిసేసరికి మన జానుకి ఎక్కడలేని ధైర్యం. నావాడు అన్న ఇదితో అతని దగ్గర తను ఫ్రీగా మాట్లాడగలుగుతుంది ఇప్పుడు. ఏంటి నీకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది? జాను నవ్వి, నీకు అన్నీ తెలిసినా ఎందుకు బావా మౌనంగా ఉన్నావు? నైట్ నువ్వు వచ్చింది అత్తయ్య కోసమే కదా? అవును, మరి ఎందుకు నువ్వు నిజం చెప్పకుండా వచ్చేసావు? అత్తయ్యకి నిజం తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? పద బావా, మనం మన ఇంటికి వెళ్దాం. అత్తతో చెప్తాను అభి బావ వచ్చాడని. జాను మాటలకి నవ్వుకొని, మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు కారెక్కు. బావా ఎక్కు జాను, ఇది రోడ్, నువ్వు ఇలానే నన్ను హక్ చేసుకుని ఉన్నావంటే బాగోదు. జాను సిగ్గుపడి కారెక్కింది. అభి కారెక్కి, నువ్వు అప్పుడే ఈ విషయం అమ్మకు చెప్పకు. ఎందుకు బావా? ఎందుకంటే ముందు నాన్న మనసు మారాలి, అప్పుడే అమ్మకి నిజం చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు. నీకేమైనా పిచ్చా? చెప్పొద్దంటావు? జాను మాటలకి అభి షాక్ అయ్యాడు. ఓయ్ నువ్వేనా ఇలా మాట్లాడుతుంటే మరి ఇంకెవరు? జాను. అభి పిలుపుకి మన జాను అతని ఎదపై వాలిపోయింది. అతనికి తెలుసు ఆమె మనసు ఎంత బాధపడుతుందో అని. ఆఫీస్ వర్క్ అవ్వడంతో అరవి హుషారుగా విసిలేస్తూ శక్తి దగ్గరికి వచ్చి, శక్తి గారు. శక్తి ల్యాప్టాప్ క్లోజ్ చేసి, ఏంటి అరవి ఇలా వచ్చావు? ఆఫీస్ టైప్ అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఏంటి? అదేం లేదు, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని. ఏంటి అరవి? సైతన్కి వచ్చి ఏంటి మార్నింగ్ నుంచి డల్గా ఉన్నాడు? వాడెందుకు డల్గా ఉన్నాడు? నీకు తెలీదా? నిజంగానే డల్గా ఉన్నాడు. ఎందుకు డల్గా ఉన్నట్టు? నువ్వు అడిగావా ఎందుకు డల్గా ఉన్నాడు? ఉదయం నుంచి ఇప్పటి వరకు కనీసం 100 సార్లైనా అడిగింటాను. తిట్టి మరీ నన్ను విసిగించి కానీ తన చాంబర్ నుంచి నన్ను బయటికి గెంటేశాడు. శక్తి నవ్వుతూ, అందుకే నా ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఉన్నావు. అలానే ఏం కాదు, ఆ రాక్షసుడు ఎందుకు డల్గా ఉన్నాడని అంటూ చెంప మీద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ, ఏది ఏమైనా సైతన్కి వచ్చేకి కొంచెం మెంటల్ ఉంది. అప్పుడే శక్తి కోసం వచ్చిన రానా అరవై మాటలు కోపంగా చూశాడు. అరవై ఇప్పుడు వాడి టాపిక్ ఎందుకు వదిలి అంటూ రానా వైపు చూశాడు. నువ్వు మాట్లాడుక అన్నట్టు శక్తికి సహాయ చేశాడు రానా. టాపిక్ ఎందుకు? ఎప్పుడు చూసినా నిన్ను ఏదోటి అంటాడు. పోన్లే పాపం పిల్లాడని వదిలేస్తే మరీ ఓవర్ చేస్తున్నాడు. అందుకే మధ్యాహ్నం లంచ్ టైంలో కావాలని షర్ట్ మీద కర్రీ వేసాను తెలుసా అంటూ నవ్వుకుంది. అరవై నీకు దురద ఎక్కువ కదా, నీ ముఖం, నేను చెప్పేది విను. ముందు కర్రీ వేసినప్పుడు మీ ఒడు మొహం చూడాలి అంటూ రానా ఫేస్ గుర్తు చేసుకొని తనలో తానే నవ్వుకొని, నిజంగా చాలా నవ్వు వచ్చింది. అసలే ఉదయం నుంచి మూడ్ ఆఫ్లా ఉన్నాడేమో. నేను షర్ట్ పాటు చేసేసరికి బాగా మండినట్టుగా ఉంది. అందుకే చాంబర్ నుంచి బయటికి గెంటేశాడు. అవును, సాడెస్ట్ సైతానికి వచ్చే. అంటే ఇంతకు ముందు నుంచే కావాలనే షర్ట్ పాడు చేసావా? అవును అంటూ నవ్వింది. రానా అరవై మాటలు అలానే వింటూ, దీనికి ఉంది నా చేతుల్లో అంటూ పటాపటా పళ్ళు నూరుకున్నాడు. ఎందుకలా? ఎందుకంటే ఎప్పుడు 9 గంటల వరకు పడుకునే నేను మీ సైతానికి వచ్చే వల్ల 6 గంటలకి 7 గంటలకి లేవాల్సి వస్తుంది తెలుసా? ఓహో, అందుకని వాడి షర్ట్ అలా రోజుకొక ఐటెంతో అభిషేకం చేస్తున్నావు అన్నమాట. ఎస్, సరే శక్తి, ఇంక నేను ఇంటికి వెళ్తాను. ఈరోజు మా అక్క, నా ఫ్రెండ్స్ అందరితో కలిసి రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. వెళ్తాను, బాయ్. చాలా జాగ్రత్త అరవి అంటూ శక్తి నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నావు? ఏం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి, పెద్ద వెళ్దాం. ఆ సైతానికి వచ్చేను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు? తనని కూడా పిలువు, పొద్దున్నుంచి కోతిలా చిందులు తొక్కుతున్నాడంటూ రాణం తిట్టుకొని విసిలేస్తూ వెనక్కి తిరిగింది.
విజిల్ అలానే ఆపేసి 2 కళ్ళు పెద్దవి చేసి రానని చూస్తుండిపోయింది. చచ్చానిప్పుడు. మామూలుగా తిట్టడు. ఏం చేయాలనుకొని వెళ్తున్న శక్తిని చూసింది. రానా నేను కారులో ఉంటాను, నువ్వు తొందరగా వచ్చేయి అంటూ. శక్తి అరవై వైపు చూసుకొని నవ్వుకొని బయటికి వెళ్ళాడు. ఏ శక్తి ఆగాగు నేను వస్తానంటూ ముందుకు వెళ్ళింది. వెంటనే రానా అరవై చేతిని పట్టుకుని ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, నాకు మెంటలుందా, హిహి నిజమే కదా, నేనేం తప్పుగా అనలేదే అంటూ రానాను వెనక్కి పెట్టి బయటికి పరుగు తీసింది. ఆమె వెనక్కి రానా కూడా పరుగు తీశాడు. అరవి మీటింగ్ రూమ్లో చైర్లు టేబుల్ ఎక్కుతూ రానా నుంచి తప్పించుకొని చివరికి రానా చాంబర్కి వచ్చి కాల్ స్లిప్ అయి సోఫా మీద పడితే ఆమె వెనక్కి వచ్చిన రానా చైర్ తనుకొని ఒక్కసారిగా అరవి మీద పడ్డాడు. ఇద్దరు గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు. సారీ చెప్పు లేదంటే చంపేస్తాను, చెప్పను అంటూ ఆయాసపడుతుంది. చెప్పకపోతే నా చేతుల్లో నీకు మామూలుగా ఉండదు, నేనేం తప్పుగా అనలేదే, ఉన్నమాటే అన్నాను, నీకు నిజంగానే మెంటల్, అందుకే ఉదయం నుంచి మూడ్ ఆఫ్లో ఉన్నావు. అరవై 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని ఎవరికే మెంటల్, ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చి నువ్వు ఆగుతావా, నీ నిద్ర వేస్ట్ అవుతుందని ఆ పగతో నా షర్ట్ పాడు చేస్తావా. అరవై నవ్వుతూ లేదు అవన్నీ కావాలని చేయలేదంటూ నవ్వు ఆపుకుంది. అరవై గొంతు పట్టుకొని ఈసారి నవ్వవే, ఎలా నవ్వుతావో నేను చూస్తాను, బాబాయ్ వదులు ఊపిరాడడం లేదు, చంపేస్తావా నన్ను, అవును చంపేస్తాను అంటూ అరవై కళ్ళలో చూశాడు. చంపే, నువ్వు చంపితే ఊరుకుంటాను మరి, ఏం చేస్తావే ఏం చేస్తావు. అరవై నవ్వుతూ రానా వీపు చుట్టూ చేతులు వేసి కితకితలు పెట్టింది. పిల్లకి తెలియదు కదా రానాకి కితకితలు లేవని. రానా నవ్వుతూ చూడు పాప నాకు హాస్య గ్రంథులు తక్కువ అంటూ అరవై కితకితలు పెట్టాడు. అరవై నవ్వుతూ ప్లీజ్ వద్దు వద్దు ఆపే అంటూ గట్టిగా నవ్వుతుంటే రానా అసలు ఊరుకోలేదు. ఇద్దరు సోఫాలో ఒకరి మీద ఒకరు చిందులు తొక్కుతూ చివరికి రానా ఎదపై తల్లు వాల్చి ప్లీజ్ వద్దు కడుపు నొప్పిగా ఉంది అంటూ నవ్వుతూ ఉంది. రానా నవ్వి ఊరుకున్నాడు. ఇంకెప్పుడైనా అంటావా నాకు మెంటలని, అస్సలు అన్నను అంటూ రానా వైపు చూసింది. రానా చూపు ఎటువైపు ఉందో చూసిన అరవి కోపంగా రానా చెంపపై చిన్నగా తట్టి నడుం దగ్గర కొద్దిగా పైకి లేచి తన టాప్ సరి చేసుకొని నీ చూపు ఎప్పుడు అక్కడే ఉంటుందా, ఎప్పుడు చూసినా భుజాల దగ్గర నడుం దగ్గర చూస్తావు, ఇది మరీ బాగుంది, అలా కనిపిస్తే చూడకుండా ఎలా ఉంటానే అంటూ అరవి భుజంపై చేయి వేసి ఏది ఏమైనా నీలో చాలా అందాలు ఉన్నాయి, నువ్వు అలా చూడకు నాకు ఏదోలా ఉంది అంటూ అరవి కోపంగా చూసింది. ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఎలా ఉందో చెప్పు, ఏమో నాకు తెలీదు, ముందు వదలు నేను ఇంటికి వెళ్తాను, లేదు వదలను అంటూ ఆమె నడుం దగ్గరికి వెళ్ళాడు. అరవి ముందు షాక్ అయినా వెంటనే రానాని కొడుతుంటే ఇంతలో రానా ఫోన్ మోగటంతో ఏ కదలకు అంటూ అరవిని అలా పట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో మా చెప్పు. అవతల మాటలు విన్న రానా చేతిలో ఉన్న ఫోన్ అలానే వదిలేశాడు. అతని ముఖంలో ఇప్పటి వరకు ఉన్న సంతోషం పోయి ఎక్కడలేని కోపం బాధ వచ్చాయి. వెంటనే అరవిని పక్కనెట్టి పైకి లేచాడు. అరవికి ఏం అర్థం కాక రానా ముఖం చూసి సార్ ఏమైంది, రానా ఏం మాట్లాడలేదు. ఫాస్ట్గా బయటికి వెళ్తుంటే అతను ఫోన్ తీసుకుని బయటకు పరుగు తీసింది అరవి. రానా కారెక్కి శక్తి కార్ హాస్పిటల్ పోని ఏమైందిరా, అప్పటికి మన అరవిని కారెక్కి వెనక సీట్లో కూర్చుంది. చంద్ర హాస్పిటల్లో ఉంది, అవునా ఏమైంది, తనకి బాగానే ఉందా, ఏమో తెలీదు, స్టెప్ దిగుతుంటే కాలు జారి పడిపోయింది, ముందు కారు పోనీ అంటూ రానా ఆర్డర్ వేయగానే శక్తి కారు వేగంగా పోనిచ్చాడు. వెనుకున్న అరవి రానా ముఖం చూసింది. మార్నింగ్ గుడిలోనే ఉన్నాడు, మనసంతా అలజడిగా ఉంది, ఏదో కీడు జరిగిపోతుందని, బహుశా ఇదేనేమో అనుకొని చందనకి ఏం కాకూడదని మనసులోనే దేవుణ్ణి కోరుకుంది. అరవి కాసేపటికి హాస్పిటల్ ముందు ఆగటంతో రానా శక్తి అరవి ముగ్గురు ఫాస్ట్గా లోపలికి వచ్చారు. రిసెప్షన్ దగ్గర డీటెయిల్స్ తీసుకొని ముగ్గురు ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళారు. చైర్లో కూర్చొని ఎంతగానో ఏడుస్తుంది సుశాంతి. శేఖర్ బాధగా ఎటో చూస్తున్నారు.
భూపతి గారు అయితే మౌనంగా తలదించుకునే ఉన్నారు. రానాకు అర్థమైంది ఏదో జరిగిందని. అమ్మా, రానని చూడగానే సుశాంతి ఏడుస్తూ రానని హత్తుకుంది. ఇంకా ఉంది గిఫ్ట్.